Hi viewers, hello everyone. So here I am again once again to give you more information about on cyber crimes. So today's topic is about social media IDs. సోషల్ మీడియా ఐడీస్కి వచ్చేస్తే ఇప్పుడు సోషల్ మీడియా ఐడీస్లో మీకు తెలిసిందే ఇప్పుడు ద మోస్ట్ వన్ ఆఫ్ ది ఫేమస్ సోషల్ మీడియా యాప్ మనం చెప్పాలంటే ఫేస్బుక్ చెప్తాం. దెన్ ఇట్ కమ్స్ టు ఇన్స్టాగ్రామ్. ఓకే, అండ్ దాంతోపాటు ఇప్పుడు నెక్స్ట్ మనం మాట్లాడితే అనేది ట్విట్టర్ వస్తుంది, ఎక్స్ వస్తుంది, చాలా ఉన్నాయి. ఓకే, కానీ సోషల్ మీడియాలో ఏంటంటే దీనికి సంబంధించిన ఒక క్రైమ్ చాలా ఈజీగా అండ్ ఇది ఇప్పుడు కొత్తగా కాదు, ఆల్మోస్ట్ ఒక లాస్ట్ 5 years నుంచి కంటిన్యూస్గా అవుతూనే ఉంది. దీనికి ఈవెన్ నా ఓన్ ఫ్రెండ్స్ కూడా అనేది చాలా మంది అనేది దీనికి బలి అయిపోయారు. కానీ వాళ్ళు ఏంటంటే ఇది బయటికి వచ్చి మాట్లాడడం కానీ అది అస్సలు జరగదు. ఫోన్ చేసి అనేది బావా నాకు ఇలా జరిగింది అని చెప్పారు తప్ప ఓకే ఈ ప్రాబ్లం అనేది ఎలా సాల్వ్ చేసుకోవాలనేది వాళ్ళకి తెలియలేదు. సో మ్యాటర్కి వచ్చేస్తే ఓకే, ఇప్పుడు మెయిన్ ఇక్కడ జరిగేది ఏంటంటే మనం సోషల్ మీడియాలో ఏంటంటే ఐడీస్ క్రియేట్ చేసుకున్నప్పుడు కొత్తగా మీరు చూసి ఉంటారు, దీనికి ఒక ఆప్షన్ వచ్చింది. ఓకే, లాక్ యువర్ ప్రొఫైల్ అని. సో మీకు కనుక సోషల్ మీడియా అకౌంట్స్ కనుక ఉంటే వెంటనే వెళ్ళి మీ ప్రొఫైల్ని మీరు లాక్ చేసుకోండి. మీరు మీ ప్రొఫైల్ని కనుక లాక్ చేయకపోతే ఇక్కడ జరిగేది ఏంటంటే ఇప్పుడు మీకు అన్వాంటెడ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక మీకు సంబంధించిన ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఫర్ ఎగ్జాంపుల్ నాకు సంబంధించిన ఒక ఫ్రెండ్ ఉన్నాడు, వాడికి సంబంధించిన ఎవరైనా ఒక ఫ్రెండ్ ఏంటంటే వాడికి సంబంధించిన ఏంటంటే పిక్స్ కానీ ఓకే ఇలాంటివి ఫ్యామిలీకి సంబంధించిన పిక్స్ లాంటివి ఏమైనా ఉంటే ఒక ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి ఓకే ఆ ఫేక్ అకౌంట్ నుంచి అనేది జస్ట్ మీకని కాదు మీతో పాటు అనేది దీంట్లో మనకు తెలుసు ఓకే మనకి ఎలా ఉంటుంది అంటే మనకు సంబంధించిన ఎన్ని అయితే అకౌంట్స్ ఉంటాయో ఎన్ని అయితే ఐడీస్ ఉంటాయో అన్నిటికీ ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించేస్తారనమాట. సో అన్నిటికీ ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించేస్తారు. పంపించిన ద మూమెంట్ మనం ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసిన వెంటనే వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని రోజులు ఏంటంటే మీ అకౌంట్లో ఉండి మీ ఫ్రెండ్స్ వాళ్ళది అందరిది ఫొటోస్ ఇదన్నీ కాపీ చేసుకుంటారు. ఓకే, ఫొటోస్ కానీ ప్రొఫైల్ ఇన్ఫర్మేషన్ కానీ, ఎందుకంటే వాళ్ళు మీ ఫ్రెండ్స్ అయినప్పుడు వాళ్ళ బయో డీటెయిల్స్ కానీ వాళ్ళకి సంబంధించిన ప్రొఫైల్ డీటెయిల్స్ కానీ అన్నీ అనేది మీకు కనిపిస్తాయి అన్నమాట. ఓకే, వన్స్ మీరు ఫ్రెండ్ రిక్వెస్ట్ అందుకరకు ఏందంటారు వెన్ ఇట్ కమ్స్ టు సోషల్ మీడియా యాప్స్ అన్నోన్ పర్సన్ని మనం యాక్సెప్ట్ చేయొద్దు అనమాట. ఒక కాలం ఉండేది అప్పుడు అనేది అన్నోన్ పర్సన్స్కి కూడా మనం యాక్సెప్ట్ చేసేవాళ్ళం, కానీ ఇప్పుడు ఎవరు అనేది ఇక్కడ సోషల్ మీడియాకి సంబంధించినప్పుడు ఎవరు అనేది మనకు ఎలాంటి ఫ్రాడ్ జరిగేది అనేది తెలియదు అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అగైన్ కమ్స్ ఇన్ టు సైబర్ క్రైమ్ ఫ్రాడ్. కాబట్టి ఓకే సోషల్ మీడియా అకౌంట్స్ కానీ సోషల్ మీడియా మీ ఐడీస్ ఏదైతే ఉన్నాయో దానికి మీకు అన్వాంటెడ్ ఫ్రెండ్ రిక్వెస్ట్ కనుక వస్తే దయచేసి యాక్సెప్ట్ చేయకండి. అంటిల్ అన్లెస్ మీరు ఎదటి వాళ్ళకి ఎవరైతే పర్సన్ ఉన్నారో వెదర్ ఇట్ ఈస్ మేల్ ఆర్ ఫీమేల్ ఆర్ ఎనీథింగ్ విల్ బీ దేర్ మీకు తెలిసినప్పుడే యాక్సెప్ట్ చేయండి. ఇఫ్ యూ యాక్సెప్ట్ ఇట్ అన్నోన్ పర్సన్ హియర్ సో మీకు ఎప్పుడైనా అనేది ఈ ఫ్రాడ్ జరగచ్చు అనమాట. సో వాళ్ళు సింపుల్గా చేసేది ఫస్ట్ ఎలా అయితే నేను మీకు చెప్పానో కొన్ని రోజులు ఏంటంటే మీకు ఒక ఆల్మోస్ట్ 10-15 days ముందే ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తారు. ద మూమెంట్ యూ యాక్సెప్టెడ్ మీకు ఎలాంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ అనేది అప్పుడు మెసేజెస్ లాంటివి ఏం రాదు. ఓకే, నేను మీకు ఎలా అయితే చెప్పానో మీ ఫ్రెండ్ లిస్ట్లో ఎంతమంది ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారు వీళ్ళు. ఓకే, వాళ్ళ ఫొటోస్ వాళ్ళ ఇన్ఫర్మేషన్స్ అంతా క్యాప్చర్ అన్ని డీటెయిల్స్ అనేది వాళ్ళ దగ్గర అనేది డేటా ఒక విధంగా అనేది స్టోర్ చేసిన తర్వాత దెన్ వాళ్ళు ఏంటంటే ఒక రోజు ఏం చేస్తారంటే మీ కాకుండా మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ వచ్చేసి ఏం చేస్తారంటే ఒక మెసేజెస్ అంటే మెసెంజర్ పరంగా కానీ అంటే ఇప్పుడు సోషల్ మీడియా ఫేస్బుక్ వచ్చేస్తే మెసెంజర్ పరంగా కానీ ఓకే వెన్ ఇట్ కమ్స్ టు ఇన్స్టాగ్రామ్ ఓకే మీకు వచ్చేసి ఏంటంటే ఇన్స్టా చాట్ పరంగా కానీ వెళ్ళిపోయి ఏంటంటే స్ట్రేట్ అవే నాకు ఇన్ని డబ్బులు కావాలి ఆన్ ఏ అర్జెంట్ సైట్ ఓకే నేను నీకు ఈవినింగ్ కల్లా పే చేసేస్తాను, దిస్ ఈజ్ మై మొబైల్ నంబర్ ఓకే ఇప్పుడు ప్రస్తుతానికి మొబైల్ స్విచ్ ఆఫ్ అయింది ఈ నంబర్కి పంపించు అని పెట్టేస్తారు.
సో అలాంటి టైంలో ఏంటంటే అండ్ ఆ విషయం కూడా వాళ్ళు మీకు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే, ఇప్పుడు నేను ఒక హాస్పిటల్లో ఉన్నాను, ఆల్ ఆఫ్ అ సడన్ ఈ సిచ్యువేషన్ చూశాను, ఈ సిచ్యువేషన్లో వచ్చాను, నాకు ప్రస్తుతానికి ఈ టైంలో అనేది నేను ఏం క్యారీ చేయలేదు, నాకు వెంటనే ఈ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయి, నేను బై ఈవినింగ్ కానీ బై నెక్స్ట్ డే మార్నింగ్ కానీ నిన్ను కేసు ఇస్తానంటారు. అలా అన్న వెంటనే ఎవరైతే అనేది మనకు చాలా ప్రేమించి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఇక్కడ, ఓకే, క్లోజ్ ఫ్రెండ్స్ అని కానీ రిలేటివ్స్ అని కానీ, వాళ్ళు స్ట్రేట్ అవే ఏం చేస్తారు, ద మూమెంట్ ఇలా వినగానే అరే రే ఇలా అయిందా, ఓకే మా బాబుకి ఇలా అయింది, మా పాపకి ఇలా అయింది అనగానే అరే రే ఇలా అయిందా, ఓకే సరే హౌ మచ్ యూ వాంటెడ్ ఇమీడియట్లీ అనేది ట్రాన్స్ఫర్ చేసేస్తారు. సో ఇది ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఏంటంటే మీరు మళ్ళీ అక్కడ వాళ్ళు ఏదైతే నంబర్ చూస్తారో ఆ నంబర్కి మనకు సంబంధమే ఉండదు. కానీ వీళ్ళు నంబర్ కూడా ఎలాంటిది ఇస్తారంటే, ఓకే మన నేమ్ కూడా మ్యాచ్ అవుతుంది అన్నమాట దాంతో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఓకే వెన్ ఇట్ కమ్స్ టు మై నేమ్ ఇట్స్ ఫజల్, ఓకే సో వీళ్ళు ఏం చేస్తారు, ఫజల్కి సంబంధించిన ఒక అకౌంట్ అనేది మనకు పంపించేస్తారు. సో మనం కూడా ఏం చేస్తామంటే అరే నేమ్ ఫజలే వచ్చింది కదా అని స్ట్రేట్ అవే ఏం చేస్తామంటే ఆ అమౌంట్ని ట్రాన్స్ఫర్ చేస్తాను అనమాట. సో దిస్ ఈజ్ లైక్ ఎన్ వెరీ ఈజీ వే ఆఫ్ డూయింగ్ ఎన్ స్కామ్ అనమాట. అండ్ మనకు కూడా ఎలా అనిపిస్తుంది అంటే మొత్తం ట్రస్ట్ వర్తీగా అనిపిస్తుంది. ఇది కాకుండా ఇంకొక స్కామ్ ఉంది దీంట్లో. ఓకే ఇంకొక స్కామ్ ఏ విధంగా ఉంటుంది అంటే, ఓకే ఇప్పుడు ఫస్ట్ వీళ్ళు మీతో ఏం చేస్తారంటే ఒక నార్మల్ చాట్ మొదలు పెడతారు. Okay, take example, if you are a male, they'll start doing it like hi, hello, ఆ conversation కొన్ని రోజులు అనేది అలానే కంటిన్యూ చేస్తారు. ఓకే దెన్ లైక్ the more you get closes, ఓకే the more you get close to them, వాళ్ళు ఏం చేస్తారంటే ఆల్ ఆఫ్ అ సడన్ ఒక రోజు అనేది మీకు వీడియో కాల్ చేసేస్తారు. ఆ వీడియో కాల్లో అనేది ఒక ఫీమేల్ క్యాండిడేట్ అనేది ఇలా న్యూడ్గా అనేది రెడీ అవుతున్నట్టు, లేకపోతే బట్టలు వేసుకుంటున్నట్టు ఇలాంటి ఒక అనేది వీడియో మీ ముందర వచ్చేస్తుంది అనమాట. సో ఆ వీడియోని పక్కన చేసేసి ఇమీడియట్గా వాళ్ళు, లేకపోతే అదే వీడియోలో వీళ్ళు మీ ముందర వచ్చి మీరు మీ ప్రొఫైల్ మొత్తం చూసుకొని ఉంటారు కాబట్టి వీళ్ళు ఒకటే మీకు ఇక్కడ ఏంటంటే స్ట్రేట్ అవే వార్నింగ్ ఇస్తారనమాట. ఇప్పుడు వెంటనే నువ్వు ఇలాంటి వీడియో కాల్స్ అనేది నీకు జరుగుతున్నాయి కాబట్టి, ఇది చాలా రోజు నుంచి జరుగుతున్నాయని నీ ఫేస్బుక్ ఐడిలో అనేది ఇప్పుడు మేము ఇదన్నీ డీటెయిల్స్ వేసేస్తాము. ఓకే నీ ఫ్రెండ్స్ వాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళు పేరున, ఎందుకంటే ఇప్పుడు ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ మనం ఏమైనా రిలేషన్ పెట్టుకుంటే ఆ రిలేషన్ కూడా చూపిస్తుంది అక్కడ. ఓకే అండ్ ఫ్రెండ్స్, మన క్లోజ్ ఫ్రెండ్స్ ఏదైతే ఉంటాయో వాళ్ళ ఐడీస్కి కానీ, మన రిలేటివ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పాటు మనకి ఏదైతే ఫొటోస్ లాంటివి మనం ఆల్రెడీ వీళ్ళు చూసి ఉంటారు కదా, వీళ్ళందరికీ ఏంటంటే నేను వీడియోస్ పెట్టేస్తాను. సో నువ్వు కనుక ఇప్పుడు నాకు ఈ పర్టికులర్ అమౌంట్ వేయకపోతే నీకు, అండ్ వాళ్ళు అడిగే అమౌంట్ కూడా చిన్నగా ఉండదు అనమాట. ఓకే అప్పుడు లక్షల్లో వెళ్ళిపోతారు వీళ్ళు. ఓకే సో అంతవరకు ఏంటంటే ఈ చాట్ వీళ్ళు మొత్తం అనేది పెట్టుకుంటారు అనమాట. సో ఈ చాట్ పెట్టుకున్న తర్వాత దెన్ ఓన్లీ వీ కేమ్ ఫ్రంట్ ఆఫ్ హిమ్, వీడు ఎప్పటి నుంచో ఏంటంటే మీరు ఇది కంటిన్యూ చేస్తున్నట్టు ఒక మొత్తం అనేది మీ చాప్టర్ క్రియేట్ చేసి అనేది లైక్ మీడియా పూర అంటే వీళ్ళు ముందర పెట్టేస్తారని చెప్తారనమాట. సో వాట్ వీ డూ ఎట్ దట్ అలాంటి టైం కనుక వస్తే ఎవరు కూడా అనేది అరే లైక్ అన్నెసరీ నా ఇమేజ్ పాడవుతుంది, సో లెట్స్ కమ్ టు ద పిక్చర్ ఏదైతే ఉందో దీన్ని మనం క్లోజ్ చేసుకోవాలని అనుకుంటారు. ఓకే సో ఇక్కడ కూడా మనం ఏం చేస్తామంటే ఎంత డబ్బులు కూడా ఎదుటి వాళ్ళు అడిగినప్పుడు అనేది స్ట్రేట్ అవే పే లేదంటే అట్లీస్ట్ వాట్ దే విల్ డూ, ఓకే నీకు అరేంజ్ అవుతుంది అంటే నేను కొద్దిగా టైం ఇస్తాను, నాకు ఒక 1 అవర్లో చూడు, 2 అవర్స్లో చూడు, ఈ 2 అవర్స్ తర్వాత నేను కాంటాక్ట్ చేస్తాను. ఇలాంటి టైంలో కనుక మీకు కనుక ఇలాంటి జరిగి ఉంటే, లేదంటే ఫ్యూచర్లో ఇలా మీకు కనుక జరగొద్దు అంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్వాంటెడ్ వాళ్ళని యాక్సెప్ట్ చేయొద్దు. ఓకే లేదు మీకు ఏంటంటే ఇలాంటి ఆల్రెడీ అనేది మీరు దీనికి అనేది లైక్ పాస్ట్లో జరిగింది, యాక్సెప్ట్ చేశారు, మీకు ఇలా వీడియో కాల్ వచ్చింది, ఇప్పుడు అనేది మీరు ఎలా ఫేస్ చేయాలి ఈ సిచ్యువేషన్ అంటే అప్పుడు మీరు చేయాల్సింది ఒకటే, ఓకే స్ట్రేట్ అవే స్విచ్ ఆఫ్ యువర్ ఫోన్, ఓకే ఫర్ 2-3 days. ఓకే అండ్ పీస్ఫుల్గా ఉండండి, హ్యాపీగా ఉండండి. బికాస్ వెన్ సంబడి డోంట్ కమ్స్ ఇన్ టు కాంటాక్ట్ దే డోంట్ డూ ఎనీథింగ్. స్ట్రేట్ అవే ఏంటంటే వాళ్ళకి ఒక వేరే రకంగా వెళ్ళిపోతుంది, అరే హీ మైట్ హ్యావ్ టేకెన్ సమ్ లైక్ ఏమంటారు రాంగ్ స్టెప్, రాంగ్ డిసిషన్ అన్నట్టు వాళ్ళు ఏం చేస్తారంటే దే విల్ నాట్ ఈవెన్ కాంటాక్ట్ ది పర్సన్ అన్నమాట. ఎవరికి కాంటాక్ట్ చేయడానికి కూడా ట్రై చేయరు. సో వాళ్ళు మీతోనే కాంటాక్ట్ చేస్తారు తప్ప అప్పుడు వేరే వాళ్ళకి కాంటాక్ట్ చేయరు. ఎలా అయితే నేను చెప్పానో ఫేక్ ఐడి కనుక క్రియేట్ చేస్తే వీళ్ళు మీ ఫ్రెండ్స్కి కాంటాక్ట్ చేసి డబ్బులు అడుగుతారు.
సో అలాంటి టైంలో మనం ఏ విధంగా జాగ్రత్త పడాలంటే మీ అకౌంట్ నుంచి వెంటనే ఒకసారి అనేది ఫస్ట్ మీ యూజర్ ఐడి పాస్వర్డ్ లాగిన్ అవుతుందా లేదా చేసుకోవాలి. ఓకే, లేదంటే దాన్ని ఒకసారి ఫర్గెట్ పాస్వర్డ్ చేసేసి మీ పర్టికులర్ ఏదైతే అకౌంట్ ఉందో దాని నుంచి ఒక వీడియో చేసేసి మీరు అనేది క్లియర్ చేసేయాలి దట్ దిస్ పర్టికులర్ అకౌంట్ ఈజ్ నాట్ బిలాంగ్స్ టు మీ. ఓకే, సో సమ్ ఎక్స్ పర్సన్ చేశారు. ఓకే, నా డేటా, నా డీటెయిల్స్ అన్ని, నా డేటా మొత్తం, నా ఫొటోస్ అన్ని హ్యాక్ చేసి నన్ను ఇలా అన్నెసరీగా డబ్బులు అడుగుతున్నారు అని మీరు చెప్పొచ్చు. ఎట్ ద సేమ్ టైం ఓకే, లేదంటే మీరు ఒక మెసేజ్ కూడా దాంట్లో మెన్షన్ చేసి అనేది ఈ విషయం అనేది మీ ఫ్రెండ్స్కి కానీ అందరికీ క్లియర్ చేయొచ్చు అనమాట. ఇది ఈవెన్ అనేది ఏమంటారు నార్మల్ వాట్సాప్ కాకుండా ఓకే బిజినెస్ వాట్సాప్లో కూడా ఇది నడుస్తుంది. సో ఈ ఏదైతే సోషల్ మీడియా యాప్స్ ఉన్నాయి కదా, లైక్ ఇన్స్టాగ్రామ్ కానీ, ఫేస్బుక్ కానీ, బిజినెస్ వాట్సాప్, సో ఈ అన్ని యాప్స్ ఏదైతే సోషల్ మీడియా యాప్స్ ఉన్నాయో, సో సైబర్ క్రైమ్స్ వాళ్ళు ఏంటంటే దీన్ని ఎప్పుడో టార్గెట్ చేసుకొని దీని నుంచి చాలా డబ్బులు సంపాదిస్తున్నారు. సో వెన్ ఎవర్ యూ ఫేస్ సచ్ సిచ్యువేషన్, ప్లీజ్ డోంట్ నీడ్ టు పానిక్ అవ్వద్దు. మనం పానిక్ అవ్వకుండా ఏంటంటే దీన్ని ప్రాపర్గా మనం హ్యాండిల్ చేయాలి. ఓకే, ఇలాంటి మరి అన్ని ఇన్ఫర్మేషన్స్ మీ దగ్గరికి రావాలంటే ఓకే నేను మీకు ఇంతకుముందు వీడియోస్లో చెప్పినట్టు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, అండ్ ఈ ప్రాపర్ ఈ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఓకే, ఫర్దర్గా ఇలాంటి ఇంకా మరి అన్ని సైబర్ క్రైమ్ వీడియోస్తో నేను మీ ముందుకు వస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.